దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. యూదులను పరిపాలించినటువంటి మహారాజుల యొక్క చరిత్రను మనము ధ్యానిస్తూ ఉన్నాము. యూదులను పరిపాలించిన మహారాజుల్లో 11వ మహారాజు పేరు యోతాము. యూదులను పరిపాలించినటువంటి మహారాజుల్లో 11వ మహారాజు ఎవరంటే యోతాము. ఈ యోతాము యొక్క చరిత్రను మనము నేర్చుకుందాం. ఇతడు పరిపాలన చేసినటువంటి కాలము 16 సంవత్సరాలని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఈ యోతాము అనే యూదా మహారాజు 16 సంవత్సరాలు యెరూషలేములో యూదుల మీద రాజుగా అతడు పరిపాలన కొనసాగించాడు. యోతాము అనే పేరుకు అర్థము యెహోవా యథార్థవంతుడు అని అర్థము. యోతాము అనే మాటకు అర్థము యెహోవా యథార్థవంతుడు అని అర్థము. ఇతడి కోసం మనం చూడాలంటే 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయం 32 నుంచి 38 వచనాల వరకు రాయబడి ఉంటుంది. అలాగే 2వ దినవృత్తాంతములలో మనము 27వ అధ్యాయంలో ఇతని గురించి రాయబడిన మాటలు మనము చూడవచ్చు. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 32 నుంచి 38 వచనాల వరకు చదవండి. యోతాము ఏలన ఆరంభించెను. 25వ సంవత్సరములో మహారాజుగా పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత అతడు 16 సంవత్సరాల పాటు యూదుల మీద రాజుగా అతడు పరిపాలన కొనసాగించాడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే యోతాము గురించి బైబిల్లో రాయబడిన సాక్ష్యము మరి దేవుని దృష్టికి చాలా నీతిమంతుడిగా యథార్థవంతుడిగా జీవించాడు అని బైబిల్లో వ్రాయబడింది. బైబిల్లో ఇప్పటి వరకు చాలా పెర్ఫెక్ట్గా ఉన్నటువంటి మహారాజు యెహోషాపాతు. ఆ తర్వాత మనము రాజుల్లో అంత గొప్ప యథార్థవంతుడిగా ఉన్న మహారాజు ఎవరంటే ఈ యోతామనే చెప్పుకోవచ్చు. యోతాము చాలా నీతి ప్రవర్తన గలవాడై యథార్థవంతుడిగా జీవించాడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే యోతాము గురించి చాలా తక్కువ బైబిల్లో రాయబడింది. అందరు మహారాజుల గురించి కొద్దిగా ఎక్కువే మనకి కనబడుతుంది, కానీ ఇక్కడ యోతాము అనే మహారాజు గురించి బైబిల్లో చాలా తక్కువ రాయబడినట్లుగా మనకి కనబడుతున్నది. ఈ రాజుల గ్రంథంలో అయితే ఈ మాటలే అతని గురించి రాయబడ్డాయి. 2వ దినవృత్తాంతములు 27వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే మనకి అతని గురించి రాయబడిన విషయాలు ఇంకా కొన్ని మనకి చూడొచ్చు. 2వ దినవృత్తాంతములు 27వ అధ్యాయం మొదటి నుంచి. తన తండ్రి అయిన ఉజ్జియా కూడా మరి అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసులో గర్వము అనేది పెంచుకుని అతడు అహంకారంతో దేవుని మందిరంలోకి వెళ్ళి దేవునికి ధూపం వేయడం అనే ఒక అపరాధం తప్ప ఉజ్జియా జీవితంలో కూడా అతడు చాలా యథార్థవంతుడిగానే చాలా నీతిమంతుడిగానే జీవించాడు. కానీ ఉజ్జియా జీవితంలో అదొకటే అతన్ని దేవుని కోపానికి గురి చేసినటువంటి అపరాధంగా కనబడుతున్నది. ఆ ఒక్క అపరాధం అయినా సరే అతడు జీవితకాలము అపరాధం యొక్క ప్రతిఫలాన్ని అనుభవించవలసి వచ్చింది. ఒక్కోసారి మన జీవితాల్లో మనం చేసిన పాపము లేదంటే అపరాధం లేదంటే తప్పు లేదంటే వాక్యానికి విరుద్ధమైన క్రియ
అది ఒక్కటే అవ్వచ్చు. ఆ ఒక్కటే ఒక్కొక్కసారి కొంతమంది జీవితాల్లో చనిపోయే వరకు దాని ప్రతిఫలం ఏదైతే ఉందో ఆ ఒక్కదానికి పంపించిన ప్రతిఫలం కొంతమందికైతే చనిపోయే వరకు కూడా ఆ ప్రతిఫలం ఆ మనిషి అనుభవించవలసి వస్తుందన్నమాట. కొంతమందికి అయితే కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొంతకాలం తర్వాత ఆ ప్రతిఫలము ఆగిపోవచ్చు. కానీ కొంతమందికి అయితే మరి జీవిత కాలమే కొనసాగచ్చు. ఉజ్జియా జీవితంలో అతడు చేసిన అపరాధం అంటూ ఉంటే ఒకటే, అదేంటంటే అతడు గర్వంతో మందిరంలోకి వెళ్ళి ధూపం వేయడానికి సిద్ధపడ్డాడు. మిగతాదంతా కూడా అతని జీవితంలో మిగతా ఎక్కడా ఒక అపరాధం కానీ ఒక పాపం కానీ ఉజ్జియా జీవితంలో లేదు. కానీ ఆ ఒక్క అపరాధానికే అతడు బతికున్నంత కాలము అనారోగ్యము, కుష్ఠరోగంతో బాధపడవలసిన అవసరం వచ్చింది. ఆ ఒక్క అపరాధానికి అతడికి జీవితకాల శిక్ష దేవుడు విధించాడు. దేవుడు యొక్క తీర్పులు ఎవరి పట్ల ఎలాగుంటాయో ఎవరికి తెలియదండి. దేవుడు తీర్పులు ఎలాగ ఎవరికి పంపిస్తాడో ఎవరికి కూడా ఊహించలేం. అది వారు చేసిన అపరాధాల మీద ఆధారపడి ఉంటుంది, వారు చేసిన పాపాల మీద తప్పుల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి ఒకే ఒక్క అపరాధం అవ్వచ్చు, కానీ జీవితాంతం దాని యొక్క శిక్షను అనుభవించవలసి వస్తుంది. కొంతమంది చాలా అపరాధాలు చేయొచ్చు, చాలా అపరాధాలు చేసిన దేవుడు వారికి పంపించిన శిక్షలు ఒక్కోసారి కొంతకాలం అనుభవించి తర్వాత వాళ్ళకి పశ్చాత్తాపం వచ్చినప్పుడు విడుదల కూడా దేవుడు ఇచ్చినట్లుగా కనబడుతుంది. మనం చెప్పుకోవాలంటే ఇదే రాజుల్లో మనష్య అనే ఒక రాజు ఉంటాడు, తర్వాత మనకు కనబడతాడు. జీవితంలో చాలా అపరాధాలు చేశాడు, కానీ అతడు చాలా అపరాధాలు చేసిన దేవుడు అతన్ని శిక్షించినప్పుడు, అతడు మారు మనసు పొందినప్పుడు అతన్ని దేవుడు వెంటనే ఆ శిక్ష నుంచి విడిపించి అతన్ని తప్పించినట్లుగా, అతనికి ఇది చేసినట్లుగా. ఇక్కడ ఉజ్జియా చూస్తే ఒకే ఒక అపరాధం, కానీ దేవుడు బతికున్నంతకాలము ఆ కుష్ఠరోగంతో అతడు అనుభవించే పరిస్థితి వచ్చింది. చెప్పాను కదా, వాళ్ళు చేసిన అపరాధాల మీద అది ఆధారపడి ఉంటుంది. ఇతడు ఉజ్జియా చేసిన అపరాధం ఒకటే అవ్వచ్చు, కానీ అతడు చేసిన అపరాధం చాలా పెద్దది. అతడు చేసిన అపరాధం చాలా పెద్దది. ఏంటి అది? ఈ యాజకులు తప్ప వేరే వాళ్ళు ఎవరో మందిరం లోపలికి వెళ్ళకూడదు. యాజకులే ధూపం వెయ్యాలి తప్ప మామూలు సామాన్యమైన మనిషి అన్నవాడు ఎవడో కూడా ధూపము వెయ్యకూడదు. అతడి హృదయంలో దేవుడు చూశాడు గర్వం. అతడి హృదయంలో దేవుడు చూసింది ఏంటంటే అహంకారం. అంత అహంకారంతో, అంత గర్వంతో అతడు యాజకులు చేసే పని చేయడానికి సిద్ధపడ్డాడు. దేవుడు ఏ మాత్రము ఇంకా దేవుడు కనికరం అతని మీద ఉంచలేదు. ఎక్కడికక్కడే కుష్ఠరోగాన్ని పంపించేశాడు. చచ్చిపోయే వరకు ఆ కుష్ఠరోగాన్ని దేవుడు తొలగించలేదు. అడిగి ఉండడంటారా? ఉజ్జియా కుష్ఠరోగం వచ్చిన తర్వాత వేరే ఒక ఇంట్లో ఒంటరిగా నివసించడం మొదలుపెట్టిన తర్వాత అతడు పశ్చాత్తాపం పడలేదంటారా? అతడు దేవుణ్ణి, దేవా నేను తప్పు చేశాను నన్ను క్షమించని అడగలేదంటారా? దేవా నేను పాపం చేశాను నన్ను క్షమించు తండ్రి, నేను చేసిన అపరాధానికి ఈ కుష్ఠరోగాన్ని పంపించు తండ్రి, నన్ను క్షమించి నన్ను ఈ కుష్ఠరోగం నుంచి స్వస్థపరచని తన జీవిత కాలంలో తర్వాత శిక్ష పొందుకున్న తర్వాత అడగలేదంటారా? అడిగే ఉంటాడు కదా, ఖచ్చితంగా అడిగే ఉంటాడు. కానీ దేవుడు విన్నాడా? కనికరం చూపించాడా? కృప చూపించాడా? క్షమాపణ ఇచ్చాడా? కుష్ఠరోగాన్ని తీసివేశాడా? లేదు. కొంతమందికి బైబిల్లో కుష్ఠరోగాన్ని దేవుడు అప్పటికప్పుడే పంపించాడు, కానీ వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు మళ్ళీ కొన్ని రోజుల్లోనే కుష్ఠరోగాన్ని తీసివేశాడు. ఉందా? బైబిల్లో కొంతమంది ఉన్నారు. ఎవరున్నారు అలాగా? మిరియాం కదండి. మిరియాము గారు 7 రోజుల్లో మళ్ళా కుష్ఠరోగాన్ని దేవుడు ఏం చేశాడు? మళ్ళా స్వస్థపరిచాడు. మరి అలాగా ఉజ్జియాని స్వస్థపరిచాడా? ఉజ్జియాని విడిపించాడా? ఒక్కొక్కసారి కొంతమంది క్రైస్తవులు వాళ్ళ జీవితాల్లో చేసేది ఒకటి అవ్వచ్చు, కానీ ఆ ఒక్కటి వాళ్ళు బతికున్నంత కాలము ఆ ఒక్కదాని ప్రతిఫలము అనుభవించవలసి వస్తుంది. వాళ్ళు జీవించినంతకాలము, వాళ్ళ మరణం పొందే వరకు ఆ ఒక్కదాని శిక్ష నుంచి వాళ్ళకి విడుదల దేవుడు ఇవ్వడు. ఎంత బతిమాలుకున్నా ఇవ్వడు, ఎంత ఏడ్చినా ఇవ్వడు, ఎన్ని ఉపవాసాలు చేసినా ఇవ్వడు, ఎన్ని రకాలుగా కనికరం పొందుకోవాలని ప్రయత్నం చేసినా దేవుడు ఇవ్వడు. కాబట్టి దేవుని తీర్పులు మనుషుల యొక్క అపరాధాల మీద, మనుషుల యొక్క పాపాల మీద ఆధారపడి ఉంటాయి అన్న సంగతి మనం తెలుసుకోవాల్సింది. అయితే ఈ ఉజ్జియా చేసింది అలా అది ఒకటే, ఇంకా అంతకుమించే అతని జీవితంలో ఏ అపరాధం లేదు. ఈ ఉజ్జియా కొడుకైన యోతాము జీవితంలో అయితే ఆ ఒక్కటి కూడా దేవుడికి కనబడలేదు.
ఏ ఒక్క అపరాధము లేనివాడుగా ఉన్నాడు, ఏ ఒక్క పాపము లేనివాడుగా ఉన్నాడు, ఏ దోషము లేనివాడుగా ఉన్నాడు. దేవుని దృష్టికి నీతిమంతుడుగా, దేవుని దృష్టికి యథార్థవంతుడుగా జీవించాడు. ఎవరు? యోతాము. చదవండి అతని గురించి 2వ దినవృత్తాంతాల్లో 27 మొదటి నుంచి చదువుతున్నాం కదా. 16 సంవత్సరాలు ఏలాడు. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. ఎవరు? యోతాము యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడండి? యథార్థంగా ఉన్నాడు. అలాగే ఉజ్జియా కూడా అది ఒకటే తప్ప మిగతాదంతా కూడా చాలా యథార్థంగా ఉంది. యోధా ప్రజలు చాలా దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది జరుగుతుందట. యోధా ప్రజలు చాలా దుర్మార్గంగా యూదా దేశాన్ని బాగా డెవలప్ చేశాడు యోతాము. యోధా దేశంలో పట్టణాల్లో ప్రాకారాలు కట్టడం, అలాగే అరణ్యాల్లో సెక్యూరిటీ ప్రాకారాలు కట్టడం, అలాగే సిటీలను బాగా డెవలప్ చేయడం అనేది బాగా చేశాడు. ఎవరు? యోతాము. అమ్మోనీయుల మీద కూడా అద్భుతమైన విజయాన్ని దేవుడు ఇచ్చాడు. అమ్మోనీయులు అతనికి లోబడ్డడం అనేది జరిగింది. అమ్మోనీయులు అతనికి బానిసలుగా ఉండడం అనేది జరిగింది. చూడండి, చాలా నీతిమంతుడిగా, చాలా యథార్థవంతుడిగా యోతాము ఉన్నాడు. కాబట్టి యోతాముకు శత్రువుల మీద దేవుడు విజయాన్ని ఇచ్చాడు. మనం చాలా చోట్ల చూస్తాం, కొంతమంది దేవుని పిల్లలకు వాళ్ళ మంచితనాన్ని బట్టి శత్రువుల మీద విజయాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. కొంతమంది కొన్నిసార్లు వాళ్ళ పాపాలను బట్టి శత్రువులకే వీళ్ళ మీద విజయాన్ని ఇవ్వడం అనేది మనకు కనబడుతుంది కదండి. వీళ్ళను శత్రువుల చేతులకి అప్పగించేయడం అనేది కనబడుతుంది కొన్నిసార్లు అయితే వీళ్ళ మీద శత్రువులనే వీళ్ళ చేతికి అప్పగించడం అనేది జరుగుతుంది. అది దేని మీద ఆధారపడి ఉందంటే వారి వారి ప్రవర్తన మీద, వారి వారి క్రియల మీద, వారి వారి నడవడిక మీద ఆధారపడి ఉన్నట్లుగా మనం చూడొచ్చు. బలపరచబడ్డాడు. దేవుడి చేత అతడు బలపరచబడ్డాడు. చూడండి, దేవుని పిల్లలుగా ఉన్నవారు దేవుని వలన బలపరచబడాలి. భూమి మీద బతికున్నంత కాలము కూడా దేవుని పిల్లలుగా ఉన్నవారు ఎవరి చేత బలపరచబడాలి? దేవుని చేత బలపరచబడాలి. బలపరచబడ్డం అంటే ఏంటి? స్థిరపరచబడ్డం, ఆశీర్వదించబడ్డం, దీవించబడ్డం, ఆరోగ్యంగా ఉండడం, ఆర్థికంగా అభివృద్ధి చెందడం, అన్ని రకాలుగాను కూడా బలపరచబడడం, వర్ధిల్లడం, ఆశీర్వదించబడడం, హెచ్చించబడడం, ఇవన్నీ కూడా దేవుని పిల్లలకు ఎవరి ద్వారా దొరుకుతుంది? దేవుడి ద్వారా. మనుషుల ద్వారా మనం ఆత్మీయంగాను బలపరచబడలేం, శారీరకంగా బలపరచబడలేం, మానసికంగా కూడా బలపరచబడలేం. ఇంకా మనుషుల వలన శారీరకంగా బలహీనమైపోతాం, మానసికంగా ముందే బలహీనమైపోతాం, అలాగే ఆత్మీయంగా కూడా మనుషుల వల్ల బలహీనమైపోతాం. కానీ దేవుడి వల్ల మాత్రమే మనం అన్ని రకాలుగా కూడా బలపరచబడతాం. అలాగే ఆర్థికంగా బలపరచబడాలి, మనుషుల వల్ల జరగదు. ఎవరి వల్ల జరుగుతుంది? దేవుడి వల్లే. అలాగే ఆరోగ్యపరంగా బలపరచబడాలి, మనుషుల వల్ల జరగదు. ఎవరి వల్ల జరుగుతుంది? దేవుడి వల్లే జరుగుతుంది. అలాగే A to Z ప్రతి విషయంలోనూ కూడా మనము బలపరచబడ్డం, స్థిరపరచబడ్డం, వర్ధిల్లడం, ఆశీర్వదించబడ్డం, దీవించబడ్డం అన్నీ కూడా దేవుడి వల్లే జరుగుతాయి. ఇవన్నీ కూడా దేవుడే చేయాలి మనకి.
ఇవన్నీ దేవుడు ఎవరికి చేస్తాడు? ఎవరు ఆయనకి ఇష్టలుగా ఉన్నారో, ఎవరు ఆయనకి ప్రియమైన వారిగా ఉన్నారో, ఎవరు ఆయనకి చాలా సంతృప్తికరంగా ఉన్నారో వారికి దేవుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అడగకుండానే ఇస్తూ ఉంటాడు. వారికి దేవుడు ఊహించనివి ఆశ్చర్య కార్యాలు, ఊహించని ఘనకార్యాలు, ఊహించని శూరకార్యాలు, ఊహించని భీకర కార్యాలు దేవుడు ఏం చేస్తాడు? చేస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో రోమీలకు రాసిన పత్రికలో ఒక చోట ఒక మాట ఉంటుంది, ఆయనను ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుట కొరకే సమస్తము సమకూడి జరుగుచున్నవి అని రాయబడి ఉంటారు. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో ఆ ప్రేమ వారి బ్రతుకులో కనబడాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? బైబిల్ భాషలో దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలాగా? ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించడం. బైబిల్లో దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలాగా? దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించకుండా దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించడం. అలాగ భూమి మీద ఉన్న కాలంలో ఎవరైతే దేవునిని ప్రేమించేవారిగా ఉంటారో వారిని దేవుడు మేలు చేస్తాడు, వారి కుటుంబాలకు దేవుడు మేలు చేస్తాడు. సమస్తము సమకూడి వారికి జరుగుతూ ఉంటాయి. వారు అడగకుండానే జరుగుతూ ఉంటాయి. వారు కోరుకోకుండా కూడా జరుగుతూ ఉంటాయి. వారు ప్రార్థన చెయ్యకపోయినా సరే జరుగుతూ ఉంటాయి. ఒకవేళ దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనం అంత సంతృప్తికరంగా లేవు దేవుడికి, అప్పుడు మనం ఎన్ని సంవత్సరాల నుంచి అడిగినా దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగవు. దేవునికి సంతృప్తికరంగా మనం లేనప్పుడు, దేవుణ్ణి ప్రేమించే విషయంలో దేవుడు కొన్ని తక్కువ మార్కులు మనకు వేసినప్పుడు ఖచ్చితంగా మనము ఊహించని విధంగా ఆశీర్వదించబడడం, వర్ధిల్లడం అనేది కుదరదు. కానీ ఒకవేళ కొన్ని చెయ్యమని అడిగినా సరే దేవుడు వాటిని మనకి చెయ్యడు, కానీ మనము అలాగే ఉండిపోతాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ యోతాము జీవితంలో యోతాము దేవుడికి చాలా సంతృప్తికరంగా ఉండడం వల్ల, యోతాము దేవుడికి చాలా ఇష్టడుగా ఉండడం వల్ల, యోతాము దేవుడికి చాలా ప్రియుడిగా ఉండడం వల్ల యోతామును దేవుడు ఆశీర్వదించాడు. యోతామును ప్రతి విషయంలోనూ కూడా బలపరుచుకుంటూనే వచ్చాడు. యోతాముకు శత్రువుల మీద విజయాన్ని ఇవ్వడమే కాదు, యోతాముకు చాలా జ్ఞానము, చాలా ఆస్తి, ఐశ్వర్యము, పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా దేవుడు ఇవ్వడం అనేది జరిగిందండి. దేవుడు అతన్ని బలపరిచాడట ఎంతగానో. చదవండి. దావీదు పట్టణంలో అతన్ని పాతిపెట్టారు. అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజు అయ్యాడు. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యోతాము అనే వాడి గురించి చాలా తక్కువే రాయబడింది బైబిల్లో. యోతాము అనే మహారాజు గురించి మనం చాలా తక్కువ చూస్తున్నాం, కానీ దేవుడికి చాలా ప్రియమైన వాడిగా ఉన్నాడు. యోతాము దేవుడికి చాలా ఇష్టడుగా ఉన్నాడు. యోతాము దేవుడికి చాలా సంతృప్తికరంగా ఉన్నాడు. చూడండి, భూలోకంలో జీవించిన కాలంలో దేవుని పిల్లలు కొంతమంది దేవుడికి చాలా ఇష్టలుగా ప్రియులుగా ఉంటారు, కానీ మనుషుల దృష్టికి ఏమాత్రం వాళ్ళ గురించి ఏమీ సరిగ్గా తెలియదు. మనుషులు ఎవరు కూడా వాళ్ళ యొక్క భక్తిని కానీ, వాళ్ళ విశ్వాసాన్ని కానీ, వాళ్ళ దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని కానీ దేన్ని కూడా సరిగ్గా గుర్తించకపోవచ్చు. వాళ్ళు దేవుడి దృష్టికి చాలా ఇష్టలుగా ప్రియులుగా ఉన్నారు, కానీ కొంతమంది మనుషులు ఏమాత్రము కూడా వారిని గుర్తించకపోవచ్చు, లక్ష్య పెట్టకపోవచ్చు, ఎక్కువగా వాళ్ళ గురించి వినబడకపోవచ్చు. కానీ దేవుడి దగ్గర మాత్రం ఒక గొప్ప స్థానము కలిగి ఉండడం అనేది జరుగుతుంది. దేవుడి దగ్గర మాత్రం ఒక గొప్ప స్థానం కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఈ యోతాము కూడా అలాగే మంచి స్థానాన్ని కలిగి ఉన్నాడు దేవుడి దగ్గర. దేవుడి దగ్గర సంతృప్తికరమైనటువంటి ఒక జీవితం ద్వారా మంచి స్థానాన్ని కలిగి ఉన్నాడు. ఇంకా ఏమన్నా ఉందండి అతని గురించి? అక్కడ యోతాము గురించి రాయబడిన విషయాలు లేవు కదా.
తర్వాత ఎవరు మహారాజు అని రాయబడింది అక్కడ? ఆహాజు. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆహాజు. యోతాము చనిపోయిన తర్వాత మహారాజు అయిన వారు ఎవరంటే యోతాము కొడుకైన ఆహాజు. ఇతను ఎన్నో మహారాజు మన లెక్కల్లో 12వ మహారాజు. ఎన్నో లెక్కలు మన 12వ మహారాజు. ఎవరైనా మీరు రాసుకున్న పుస్తకం చూడకుండా చెప్పగలరా? ఇప్పుడు వరకు చూసిన 11 మంది రాజుల పేర్లు మీరు రాసిన పుస్తకంలో వాళ్ళ పేర్లు చూడకుండా, మీరు పుస్తకం చూడకుండా చెప్పగలరా? 11 మంది మహారాజుల చరిత్ర చూసాం కదా. వాళ్ళ చరిత్ర అంతా అక్కర్లేదు, వాళ్ళ పేర్లు చెప్పగలరా ఎవరైనా? ఏంటండి? లైన్గా చెప్పండి. మధ్య మధ్యలో వాళ్ళని చెప్తున్నారేంటి? చెప్తే లైన్గా 11 మందిని చూసాము. 11 మంది పేర్లు వరుసగా చెప్పండి. చూడండి, మనము విన్నదాన్ని విడిచిపెట్టేయడం మన నైజం కదండి. విన్నదాన్ని, నేర్చుకున్న దాన్ని గ్రహించుకోకుండా విన్నదాన్ని విని విడిచిపెట్టేసేవారిగా మనము ఉండడం అనేది సాధారణంగా క్రైస్తవులందరి నైజం. కానీ వాక్యంలో ఏమని రాయబడింది? మీరు విన్నదాన్ని విని విడిచిపెట్టేస్తే మిమ్మల్ని మీరే మోసము చేసుకుంటున్నారు. విన్నదాన్ని గ్రహించుకున్నవారు ఎవరైనా ఉంది అక్కడ? ధన్యులు అని ఉంటుంది. ఎవరండి? విన్నదానిని గ్రహించుకున్నవారు, నేర్చుకున్న దాన్ని మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకున్నవారు ఎవరు? ధన్యులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 12వ మహారాజు పేరేంటి? ఆహాజు. ఇతను పరిపాలన చేసిన కాలం ఎంత అంటే బైబిల్లో 16 సంవత్సరాలని ఉంది. యోతాము కూడా 16 సంవత్సరాలే, అలాగే ఆహాజు కూడా 16 సంవత్సరాలే పరిపాలన చేశాడు. అతడు పరిపాలన చేసిన కాలం ఎంతండి? 16 సంవత్సరాలు. ఆహాజు అనే మాటకు అర్థం ఏంటంటే సొత్తు. ఆహాజు అనే మాటకి సొత్తు, దేవుని సొత్తు, లేదంటే ఏదో ఒక సొత్తు. అయితే దేవుని సొత్తు అని అనుకుంటే ఒకవేళ అతడి పేరైతే దేవుని సొత్తు అన్నట్లుగా ఉంది, కానీ అతడు ఏమాత్రమో కూడా దేవుని సొత్తుగా లేడు. యూదులను పరిపాలించినటువంటి మహారాజుల్లో అతి భయంకరమైన దుర్మార్గమైన మహారాజు ఎవరంటే ఈ ఆహాజే. యూదులు పరిపాలించిన మహారాజులు అందరిలోకి చాలా చెడ్డవాడు ఎవరంటే ఈ ఆహాజే. భయంకరమైన పాపి ఎవరంటే ఈ ఆహాజే. ఎన్నో ఘోరాతి ఘోరమైన పాపాలు చేసిన వాడు ఎవరంటే ఈ ఆహాజ్ అనే బైబిల్లో అతని చరిత్ర మనకి చెప్పుతూ ఉన్నది. యోతాము చూస్తే చాలా అద్భుతమైన వాడు. అతని కొడుకైన ఆహాజు చూస్తే అత్యంత ఘోరమైనటువంటి పాపపు జీవితాన్ని కలిగిన వాడు ఎవరంటే ఆహాజు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ తండ్రి చూస్తే ఎలాగున్నాడు, కొడుకు చూస్తే ఇలాగ ఉన్నాడు అని చూస్తే మరి అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరి ఆత్మీయ జీవితాలు వాళ్ళయ్యే, ఎవరి ప్రవర్తన వాళ్ళదే, ఎవరి బ్రతుకులు వాళ్ళయ్యే, ఎవరి క్రియలు వాళ్ళయ్యే, ఎవరి విశ్వాసం వారిదే, ఎవరి మారు మనసు వారిదే, ఎవరిది వారిదే. తల్లిదండ్రులు చాలా ఆత్మీయంగా ఉన్నారు కదా అని పిల్లలు అంతే ఆత్మీయంగా ఎదగాలని లేదు. తల్లిదండ్రులు చాలా పాపపు జీవితాన్ని కలిగి ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా అదే పాపపు జీవితాన్ని కలిగి ఉన్నారా అంటే అలా కూడా ఉండదు. తల్లిదండ్రులు చాలా పాపపు జీవితాన్ని కలిగిన పిల్లలు మాత్రం చాలా మంచి ఆత్మీయ వర్ధిల్లు కలిగిన వారుగా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు చాలా పరిశుద్ధులుగా ఉంటే పిల్లలు ఘోరాతి ఘోరమైన పాపులుగా ఉంటారు. పిల్లలు ఎలా ఉంటారండి? పాపులుగా ఉంటారు. బైబిల్లో యాజకుడు ఏలి అనే యాజకుడు ఉన్నాడు. అతడు జీవించిన కాలము చాలా ఎక్కువే. అతడు చాలా పరిశుద్ధుడిగా ఉన్నాడు బతికినంతకాలం. కానీ అతని కొడుకులు వాళ్ళు యాజకులే కానీ వాళ్ళు చాలా దుర్మార్గులు. దానికి వాళ్ళు పొందిన శిక్ష కూడా మనకి వ్రాయబడి. బైబిల్లో సమూయేలు చాలా పెద్ద సేవకుడు, కానీ సమూయేలు కొడుకులు మాత్రం సమూయేలులాగా న్యాయవంతులు కాదు అని ఉంటుంది బైబిల్లో ఏమనుంటుంది? సమూయేలు కొడుకులు సమూయేలులాగా న్యాయవంతులు కాదు అని రాయబడి ఉంటుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది బైబిల్లోనే మనకు చాలామంది కనబడతారు అలాగా ఇలాగా.
ఆ, చూడండి, సమూయేలు కోసం చూసి ఇవ్వబడిన సాక్ష్యం, సమూయేలు చరిత్ర మనం నేర్చుకుంటే ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ సమూయేలు కొడుకుల చరిత్ర, సమూయేలు కొడుకుల గురించి మనం రాయబడింది ఏమిటి? అతడు న్యాయవంతులు కాదు, ధనాపేక్ష కలిగిన వారు, డబ్బు తీసుకుని లంచం పుచ్చుకుని న్యాయాన్ని మార్చి చెప్పేవారు, అతని ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. ఎవరి ప్రవర్తన? సమూయేలు లాంటి ప్రవర్తన కలిగిన వారు కారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది ప్రార్థనలు చేయొచ్చు, తల్లిదండ్రులు చాలా ఆత్మీయంగా కొనసాగుతూ వాళ్ళ పిల్లలు కూడా అంతే ఆత్మీయంగా కొనసాగాలని, అంతే ఆత్మీయంగా కట్టబడాలని, అంతే ఆత్మీయంగా వాళ్ళు వర్ధిల్లాలని, అంతే ఆత్మీయంగా వాళ్ళు బ్రతకాలని చాలా తల్లిదండ్రులు చాలా ప్రార్థనలు కూడా చేయొచ్చు. కానీ కొంతమంది కుటుంబాల్లో మనము ఆ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఫెయిల్ అయిపోయిన జీవితాలు కనబడతా ఉంటాయి కదండి. ఇలాగా మనం చెప్పుకోవాలంటే అది వారి మనస్తత్వాల మీదే ఆధారపడి ఉంటుంది తప్ప వేరే విషయం ఏమీ కాదు. వాళ్ళ సొంత మనస్సాక్షి ఏదైతే ఉందో ఆ సొంత మనస్సాక్షి మీదే ఆధారపడి ఉంటుంది, అంతే తప్ప ఇంకేం ఉండదు. కాబట్టి ఆహాజు గురించి రాయబడింది చూద్దాం. చదవండి, ఆహాజు కోసం చదవండి. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో అతని కోసం ఉంటుంది. అలాగే 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయంలో కూడా ఆహాజు గురించి ఉంటుంది. ఆహాజు పరిపాలన చేసిన సంవత్సరాలు 16 సంవత్సరాలు. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయంలో అతని చరిత్ర ఉంటుంది. 2వ దినవృత్తాంతాల్లో చూద్దాం, 28వ అధ్యాయం మొదటి నుంచి. అతడు కూడా ఎన్ని సంవత్సరాలని ఉంది? 16 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతడు యథార్థంగా, దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించలేదు అని ఉంది ఆహాజు కోసం. ఎవరి మార్గంలో నడిచాడట? ఇశ్రాయేలీల రాజులు. ఇశ్రాయేలీల రాజులు ఎవరి మార్గంలో నడిచారు? ఒక్కడైనా దేవుడి మార్గంలో నడిచిన వాడు ఉన్నాడా? నడవలేదు. ఉన్నాడా? యోధా రాజుల్లోనైనా కొంతమంది దేవుని మార్గంలో నడిచిన వారు ఉన్నారు, కానీ ఇశ్రాయేలీల రాజుల్లో ఒక్కడు కూడా దేవుని మార్గంలో నడిచిన మహారాజు లేడండి. విడిపోయిన తర్వాత 20 మంది పరిపాలన చేసిన ఒక్కడు కూడా దేవుని దృష్టికి మంచి మహారాజు లేడు ఇశ్రాయేల్ రాజుల్లో. ఇశ్రాయేలీల రాజుల్ని మార్గంలో నడిచాడట ఎవరు? ఆహాజు. ఆహాజు తండ్రి ఎవరి మార్గంలో నడిచాడు? దేవుడి మార్గంలో నడిచాడు, దావీదు మార్గంలో నడిచాడు యోతాము. కానీ కొడుకు ఎవరి మార్గంలో నడిచాడు? ఇశ్రాయేలీల రాజుల మార్గంలో నడిచాడు. చూడండి, అతని కోసం రాయబడిన విషయాలు మనం స్పష్టంగా చూడొచ్చు. మళ్ళీ చదవండి ఒకసారి. యెహోవా తోలివేసిన జనులు ఎవరు? ఎవరాళ్ళు యెహోవా తోలివేసిన జనులు ఎవరు? ఎక్కడి నుంచి తోలివేశాడు యెహోవా? ఎవరిని తోలివేశాడు యెహోవా? దేవుడు వాళ్ళ మధ్యలో నుండి తోలివేసిన జనులు ఎవరు? ఎప్పుడు తోలివేశాడు? ఏ దేశస్తుల్లో వారు? ఏ దేశంలో ఉండేవారు వాళ్ళు? కనాను దేశములో. ఎవరండి? కనాను దేశములో. ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకోకముందు ఏ జనులైతే ఉన్నారో కనాను దేశంలో, ఆ కనాను దేశంలో యెహోవా తోలివేసిన జనుల హేయక్రియలు చొప్పున ఇతడు చేసేవాడట. వాళ్ళు ఏ విధంగా విగ్రహారాధన రకరకాలు చేసేవారు అన్నీ కూడా అతడు చేయడం అనేది జరిగింది. యెహోవాను సేవించడం అనేది జరగట్లేదు, యెహోవాను పూజించడం అనేది జరగట్లేదు, యెహోవాకు ఆరాధించడం అనేది జరగట్లేదు, యెహోవాను వేడుకోవడం అనేది జరగట్లేదు. కానీ వాళ్ళు ఆ తోలివేసిన జనులు ఎవరిని సేవించేవారో వారిని సేవిస్తున్నాడు. ఎవరు? ఆహాజు.
ఆ, 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 బలులు అర్పిస్తున్నాడు వాటికి. అలాగే ఆ ఉన్నత స్థలాల మీద ఏం చేస్తున్నాడు? ధూపము వేస్తూ వస్తున్నాడు. ఆ, అందుచేత అన్న మాట మన బైబిల్లో మనం అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుచేత? అందుచేత అలాంటి ప్రవర్తన, అలాంటి క్రియలు, అలాంటి బ్రతుకు, అలాంటి విధానం ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడట? ఒకరోజు సిరియా సైన్యము చేతికి అతనిని అప్పగించెను. దేవుడికి వాడుక ఏంటి? దేవుని పిల్లలుగా ఉన్నవారు పాపాలు చేస్తే వారిని ఎవరికి అప్పగించేస్తాడు? శత్రువులకు అప్పగించేస్తాడు. ఆ కాలంలో అయితే ఖచ్చితంగా వేరే దేశాల రాజులకి, వేరే రాజ్యాల రాజులకి అప్పగించేసేవాడు. ఈ కాలంలో అయితే శత్రువులకు అప్పగించడం అనేది ఎలా జరుగుతుంది? ఈ కాలంలో దేవుని పిల్లలు దేవునికి విరోధమైన పాపాలు చేస్తే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కూడా అప్పుడులాగానే శత్రువులకు అప్పగించేయడం అనేది జరుగుతుందా? లేదంటే ఇప్పుడు మారిపోయిందా ఆ విధానం? శత్రువులకు దేవుడు అప్పగిస్తాడా, అప్పగించడా? ఇప్పుడు ఈ సంఘకాలంలో దేవుని పిల్లలుగా ఉన్నవారు దేవునికి విరోధమైన పాపాలు చేస్తే శత్రువులకు అప్పగిస్తాడా? ఎవరా శత్రువులు ఈ కాలంలో? అపవాది, అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి కదండి. ఇప్పుడు ఉన్నాడు శత్రువు, ఇప్పుడు ఉన్నాడు విరోధి, ఇప్పుడు ఉన్నాడు శత్రువు, ఇప్పుడు దేవుడు అప్పగిస్తాడు. ఇప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అప్పగిస్తాడు. ఒకవేళ అప్పుడులాగానే మనుషులకు, అప్పుడులాగానే సైన్యానికి, అప్పుడులాగానే రాజులకి అప్పగించడం అనేది ఇప్పుడు జరగట్లేదేమో, కానీ ఇప్పుడు కూడా దేవుడు శత్రువుకి అప్పగించడం అనేది మాత్రం జరుగుతుంది. అపవాదికి అప్పగించేస్తాడు, దురాత్మలకు అప్పగించేస్తాడు, కష్టాలకు అప్పగించేస్తాడు, శ్రమలకు అప్పగించేస్తాడు, శోధనలకు అప్పగించేస్తాడు, రోగాలకు అప్పగించేస్తాడు, కరువు కాటకాలకు అప్పగించేస్తాడు, మనశ్శాంతి లేని పరిస్థితులకు అప్పగించేస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవి కూడా ప్రస్తుతం ఏంటి? శత్రువులు. దేవుడు ఇప్పటికీ కూడా ఆ విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. చదవండి. సిరియా రాజుకి చేతికి అప్పగించేయడంతో సిరియా రాజు ఏం చేశాడు? దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టి, దేవుడే సిరియా రాజు చేతికి ఆహాజును అప్పగించాడు కాబట్టి అతడు అద్భుతంగా విజయం సాధించాడు ఆహాజు మీద. ఏం చేశాడట? యోధా ప్రజల్లో ఎంతమందిని రాయబడింది? చాలామందిని దమస్కుకు తీసుకుని పోయాడు. సిరియా దేశం యొక్క రాజధాని అయిన ముఖ్య పట్టణమైన దమస్కు తీసుకుని పోయాడు. ఎవరిని? యూదులను. ఎవరినండి? యూదులను. ఎవరు? ఆహాజు. ఆహాజు ఎవరి చేతికి అప్పగించబడ్డాడు? తర్వాత ఇశ్రాయేలీల రాజు చేతికి అప్పగించబడ్డాడు. సిరియా రాజు చేతికి అప్పగించేశాడు. ఇశ్రాయేలీల రాజు చేతికి కూడా దేవుడు ఏం చేశాడండి? అప్పగించేశాడు. ఆహాజు యొక్క పాపాలను బట్టి, ఆహాజు యొక్క ప్రవర్తనను బట్టి, ఆహాజు యొక్క దేవునికి ఆయాసకరమైన విధానాన్ని బట్టి. ఆ 1,20,000 మందిని ఇశ్రాయేలీల రాజు 1,20,000 మందిని యూదుల్ని ఏం చేశాడట? ఒకే రోజు హతము చేశాడు. ఆహాజు పాపాలను బట్టి, ఆహాజు జనుల యొక్క పాపాలను బట్టి దేవుడు ఏం చేశాడండి? చాలామందికి మరణాన్ని దేవుడు అనుమతించేశాడు. ఆహాజు రాజ్యంలో ఉన్న ప్రజల పాపాలను బట్టి చాలామందిని సిరియా దేశానికి బానిసలుగా దేవుడు తీసుకుని వెళ్ళిపోయేలాగా చేశాడు. వారు యెహోవాను విసర్జించినందున. ఇదంతా ఎందుకు జరిగింది? యోధా దేశంలో, యోధా రాజ్యంలో ఇదంతా ఎందుకు జరిగింది? ఆహాజు జీవితంలో ఎందుకు జరిగింది? యోధా ప్రజల జీవితంలో ఇలాగా ఎందుకు జరిగింది?
యెహోవాను వారు విసర్జించినందున, యెహోవాను వారు విసర్జించినందున. దేవుని వాక్యంలో ఉంటుంది, ఇర్మియా గ్రంథంలో, యెహోవాను విసర్జించినందున బాధకు శ్రమకు కారణం అవుతుంది. యెహోవాను విసర్జించడం అనేది ఎందుకు? బాధలు శ్రమలు వస్తాయి యెహోవాను ఈనాడు కూడా క్రైస్తవుల్లో ఎంతోమంది యెహోవాను వారు సేవించే దేవుణ్ణి విసర్జించి ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. దానికి కారణము వారు యెహోవాను విసర్జించడమే. దేవుని పిల్లలు అనబడిన వారు దేవుణ్ణి విసర్జించడం అనేది జరగకూడదు. ఎప్పుడు దేవుని పిల్లలు అనబడిన వారు లోకాన్ని విసర్జించాలి. దేవుని పిల్లలు అనబడిన వారు ఐహిక విచారాలను విసర్జించాలి. దేవుని పిల్లలు అనేవారు పాపాన్ని విసర్జించాలి. దేవుని పిల్లలు అనేవారు ధనమోసాన్ని విసర్జించాలి. దేవుని పిల్లలు అనేవారు అపవాది యొక్క విధానాన్ని విసర్జించాలి. కానీ దేవుని పిల్లలుగా ఉన్నవారు వేటిని విసర్జించట్లేదు. కానీ ఎవరిని విసర్జిస్తున్నారు? దేవుణ్ణి విసర్జిస్తున్నారు. దేవుని మందిరాలను విసర్జిస్తున్నారు. దేవుని సహవాసాలను విసర్జిస్తున్నారు. దేవుణ్ణి సేవించడాన్ని అనే పనిని విసర్జిస్తున్నారు. దేవునిని ఆరాధించడం అనే పనిని విసర్జిస్తున్నారు. దేవుని మార్గంలో ప్రయాణం చేయడం అనే విధానాన్ని విసర్జిస్తున్నారు. దానివల్ల శ్రమలు, బాధలు వస్తున్నాయి. దానివల్ల కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నాయి. దానివల్ల రోగాలు, కరువు కాటకాలు వస్తున్నాయి. మనం భూమి మీద ఉన్నంతకాలం మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనము ఎట్టి పరిస్థితుల్లోనూ మన దేవుణ్ణి ఏం చేయకూడదు? విసర్జించడానికి వీల్లేదు. ఆయన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఆయన్ని అశ్రద్ధ చేయడానికి వీల్లేదు. ఆయన సహవాసాన్ని, ఆయన మందిరాన్ని, ఆయన ఆరాధనలు ఏటిని కూడా మనం విసర్జించడానికి వీల్లేదు. ఆయన వాక్యాన్ని, ఆయన వాక్య విధానాన్ని మనం విసర్జించడానికి వీలు లేదు. ఒకవేళ దేవుని భయం లేకుండా అలా దేవుడిని విసర్జించేవారుగా ఉంటే వారు ఎవరైనా సరే దేవుడు వారిని విడిచిపెట్టడం అనేది జరగదు. దేవుడు ఘోరమైన శిక్షలు వారి జీవితంలో వారు అనుభవించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా రాయబడింది, ఎందుకు ఇశ్రాయేలీల రాజు చేతికి, ఎందుకు సిరియా రాజు చేతికి దేవుడు అప్పగించేసి, ఎందుకు లక్షల కొలది మంది ప్రాణాలు కోల్పోయేలాగా దేవుడు చేశాడు, ఎందుకు చాలామంది చెరకపోయేలాగా దేవుడు చేశాడంటే వారు యెహోవాను విసర్జించినందున. చాలామంది యెహోవాను విసర్జించేసి కూడా ఆశీర్వదించబడతాము, యెహోవాను విసర్జించి కూడా దీవించబడతాము. యెహోవాను విసర్జిస్తున్న వారుగా ఉంటారు. కానీ ఆ కార్యాలు చెయ్యి, ఈ కార్యాలు చెయ్యి, ఈ మేలులు చెయ్యి, ఆ మేలులు చెయ్యని దేవుడికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఓ పక్కన వారు యెహోవాను విసర్జించి తిరుగుతూ ఉంటారు. కానీ దేవుడు వలన ఎన్నో కార్యాలు కావాలని కోరుకుని ఆ కార్యాలు చేయమని అడుగుతూ ఉంటారు. కానీ జరుగుతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగే అవకాశము ఉండదు. కాబట్టి యెహోవాను విసర్జించినందున అని రాయబడింది. వారికి ఇట్టి గతి పట్టెను. దేవుని పిల్లలకి పట్టే గతి అది కాదు. దేవునికి పిల్లలకి ఎలాంటి గతి పట్టాలి? దేవుని పిల్లలకి ఎలాంటి గతి పట్టాలి? దేవుని పిల్లలకి ఎలాంటి గతి పట్టాలి? ఒక దావీదుకు పట్టిన గతి పట్టాలి, ఒక యోసేపుకు పట్టిన గతి పట్టాలి, ఒక దానియేలుకు పట్టిన గతి పట్టాలి, ఒక షడ్రక్ అబేద్నెగో అలాంటి వారికి పట్టిన గతి కట్టాలి. అంతేగాని ఇలాంటి గతులు పట్టడం ఏంటి? చాలామందిని మన సమాజంలో చూస్తూ ఉంటే కొంతమంది క్రైస్తవుల గతి ఏమో అద్భుతంగా ఉంటుంది, కొంతమంది క్రైస్తవుల గతి చాలా ఘోరంగా ఉంటుంది. దానికి కారణం ఏంటని చెప్పుకోవచ్చు? వారు యెహోవాను విసర్జించినందున అని చెప్పుకోవచ్చు. వారు యెహోవాను ప్రేమించకపోయినందున అని చెప్పుకోవచ్చు. వాటికి ఇట్టి గతి పట్టెను. చూడండి, యోధా రాజ్యములో ప్రధానమైన వారు ఎవరున్నారో, రాజుగారి దగ్గర ప్రధానమైన వారు ఎవరున్నారో వాళ్ళందరి ప్రాణాలు శత్రువు తీసివేశాడు. వాళ్ళందరి ప్రాణాలు పోవడానికి కారణం వారు యెహోవాను విసర్జించడమే.
ఆ, ఆ, ఆ. చూడండి, 1,20,000 మందిని చంపేశాడు, 2,00,000 మందిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరు? ఇశ్రాయేలీలు రాజు. అంతకుముందు ఒక రాజు కూడా పట్టుకుపోయాడు దమస్కుకి. ఆయన ఎవరు? సిరియా రాజు. వాళ్ళు ఆ సిరియా రాజు చాలా మంది అని రాయబడింది, సంఖ్య రాయబడలేదు కానీ అక్కడ చాలా మంది అని రాయబడింది. వాళ్ళు ఎన్ని లక్షల మందో. ఇప్పుడు ఇశ్రాయేలీల రాజు పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది? 2,00,000 మంది. చంపేసిన రాజు, ఇశ్రాయేల్ రాజు చంపేసిన వారు ఎంతమంది? 1,20,000 మంది. ఇట్టి గతి ఎందుకు పట్టిందంట యూదులకి? యెహోవాను విసర్జించినందున. అందుకనే ఏ దేవుని భారమున్న ఏ సేవకుడైనా సరే చెప్తా ఉంటాడు విశ్వాసులకి, ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుణ్ణి విసర్జించకండి. దేవుణ్ణి విసర్జించడం అనేది ఘోరాతి ఘోరమైన పాపముగా ఎంచబడుతుంది. దేవుణ్ణి విసర్జించడం అనేది ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు మనం అనుభవించడానికి కారణం అవుతుంది. దేవుని విసర్జించడం వల్ల మనము ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని వలన వర్ధిల్లలేము. దేవుని విసర్జించడం వల్ల దేవుని కార్యాలు మనకి జరగవు. దేవుని విసర్జించడం వల్ల దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. చివరికి దేవుడి రాజ్యాన్ని కూడా మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. దేవుడిచ్చే గొప్ప నిత్య జీవాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. శుభ్రంగా మనుషుల్ని తీసిపోయాడు, చాలామందిని చంపేశాడు. యోధా దేశంలో ఉన్న సొమ్మంతా, జనాల దగ్గర ఉన్న సొమ్ము, రాజుగారి దగ్గర ఉన్న సొమ్ము, ప్రజల దగ్గర ఉన్న సొమ్ము మొత్తం అంతా పట్టుకుపోయాడట. ఎవరు? శత్రువు. చూడండి, ఒక్కోసారి మనంతా ఊడ్చుకుని పట్టుకుపోవడానికి కారణము మన యొక్క అపరాధాలే అవుతాయి. మనము కలిగి ఉన్న వాటిని మనం పోగొట్టుకోవడానికి కారణము మనము చేసిన పాపాలే అవుతాయి. మనము కలిగి ఉన్న వారి మీద మనకు ఏ అధికారం లేకుండా మనము వారిని పోగొట్టుకోవడానికి కారణము మనం చేసిన తప్పులే అవుతాయి. అది మనుషులైనా అవ్వచ్చు, అది వస్తువులైనా అవ్వచ్చు, ఆస్తి అయినా అవ్వచ్చు, ఉద్యోగం అయినా అవ్వచ్చు, ఆరోగ్యమైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏదైనా సరే మనము పోగొట్టుకోవడం అనేది జరిగిందంటే ఒకవేళ దాని వెనకాల మన అపరాధాలే ఒకవేళ కారణాలుగా కనబడుతున్నాయేమో దేవుడికి పరిశీలన చేసుకోవలసిన అవసరము ఉంటుంది చాలా ముఖ్యంగా. యెహోవా ప్రవక్త అయిన ఇదిగో ఇశ్రాయేలీ రాజుతోనూ ఇశ్రాయేల్ సైన్యంతోనూ చెప్తున్నాడు ఒక ప్రవక్త వచ్చి, మీ గొప్పతనం కాదు ఇది. ఈరోజు 2,00,000 మందిని మీరు చెరకు తీసుకొచ్చారంటే మీ గొప్పతనం కాదు. 1,20,000 మందిని చంపారంటే మీ గొప్పతనం కాదు. యూదుల కొలసొమ్మంతా విస్తారంగా మీరు తెచ్చుకున్నారంటే అది మీ గొప్పతనం ఏమీ కాదు. దేవుడు యోధుల యొక్క పాపాలను బట్టి వారిని మీ చేతులకి అప్పగించాడు. వారిలో ఉన్న అపరాధాలను బట్టి యూదులు యెహోవాను విసర్జించినందున, యూదులు యెహోవాకు ఆయాసకరంగా ప్రవర్తిస్తున్నందున దేవుడు వారిని మీ చేతికి అప్పగించాడు. కాబట్టి మీరు ఇంత గొప్ప విజయాన్ని వాళ్ళ మీద పొందుకున్నారు అని దేవుడు తన ప్రవక్తను పంపించి ఇశ్రాయేల్ రాజుతో అతని సైన్యంతో చెప్పిస్తున్నాడు. యూదులు ఇప్పుడు ఏమైపోయారు? ఇశ్రాయేలీలకు దాసులు, దాసురాండ్రు అయిపోయారు. స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడిన వారు, స్వతంత్రులుగా దీవించవలసిన వారు వారి పాపాలను బట్టి ఏమవుతారు? దాసులైపోతారు, పనికత్తులైపోతారు, పనివారు అయిపోతారు, దాసురాండ్రు అయిపోతారు. దేవుడు కోపగించుకున్నందున అన్న మాట వాడబడింది అక్కడ. ప్రవక్త వచ్చి ఏం చెప్తున్నాడు? యూదుల మీద దేవుడు కోపించునందున. దేవుడికి కనుక కోపం వస్తే దేవుని పిల్లల జీవితాలు ఎలాగైపోతాయంటే
ఎవరు ఊహించలేం. దేవుని పిల్లల జీవితాలు, దేవుని పిల్లల కుటుంబాలు, దేవుని పిల్లల బ్రతుకులు, దేవుని పిల్లల ఆరోగ్యాలు, దేవుని పిల్లల ఆర్థిక పరిస్థితులు, దేవుని పిల్లల యొక్క భౌతిక పరిస్థితులు ఏవైనా సరే ఆయన కోపం వచ్చింది అంటే ఎలాగ అయిపోతాయో ఎవరికీ తెలియదు, ఎలా మారిపోతాయో ఎవరికీ తెలియదు, ఎలాంటి పరిణామాలు వస్తాయో ఎవరికీ తెలియదు. దేవుని పిల్లలు వారు భూమి మీద బతికున్నంతకాలము దేవుని కోపానికి గురి కాకూడదు. ఈనాడు చాలామంది ఇశ్రాయేలీల్లాగా, యూదుల్లాగా దేవుని పిల్లలు చాలామంది ఎప్పుడు కూడా దేవుని కోపానికి గురవుతున్నారు. కానీ మనం నిజంగా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే భూమి మీద బతికున్నంత కాలము కూడా మనం దేవుని కోపానికి ఎప్పుడు గురవ్వకూడదండి. గురయ్యామా ఎలాగ మారిపోతుందో మన బతుకు తెలియదు. దేవుని కోపానికి గురయ్యామా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలియదు. దేవుని కోపానికి గురయ్యామా ఎన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందో తెలియదు. దేవుని కోపానికి గురయ్యామా ఎన్ని కష్టాలు పడవలసి వస్తుందో ఎవరికి తెలియదు. దేవుని పిల్లలు ఎప్పుడూ దేవుని కోపానికి గురవ్వకూడదు. దేవుని పిల్లలు దేవుని కోపాన్ని ఏం చేయకూడదు, రగిలించకూడదు. దేవుని పిల్లలు ఎప్పుడు దేవునికి సంతోషాన్ని ఇవ్వాలి. దేవుడి పిల్లలు ఎప్పుడు దేవుడికి ఆనందాన్ని ఇవ్వాలి. దేవుడి పిల్లలు ఎప్పుడు దేవుడికి సంతృప్తిని ఇవ్వాలి. దేవుని పిల్లలు ఎప్పుడు దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుని పిల్లలు ఎప్పుడు దేవునికి ప్రియమైన వారిగా ఉండాలి. అప్పుడే వారి జీవితాల్లో గొప్ప సమాధానం, సంతోషం, ఆశీర్వాదం, ఆనందం అన్నీ భూమి మీద ఉండగాను పొందుకుంటారు, దేవుని రాజ్యంలో కూడా పొందుకుంటారు. కానీ నాడు దేవుని కోపానికి గురయ్యేవారే ఎక్కువ మంది ఉంటున్నారు దేవుని యొక్క పిల్లల్లో. ఆనాడు ఇశ్రాయేలీలు అయితేనేంటి, యూదులైతేనేంటి, ఈనాడు సార్వత్రిక సంఘం అయితేనేంటి, ఎక్కువ శాతం ఎవరు ఉంటున్నారంటే దేవుని కోపానికి గురయ్యేవారే. ఎందుకు దేవుని కోపానికి గురవుతున్నారు? దేవునికి ఆయాసకరమైన స్వభావాలు, దేవునికి ఆయాసకరమైన క్రియలు, దేవునికి ఆయాసకరమైన ప్రవర్తన, దేవునికి ఆయాసకరమైన భక్తిహీనత, దేవునికి ఆయాసకరమైనటువంటి నిర్లక్ష్యం, ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో కనబడుతూ ఉన్నాయి. దానివల్ల దేవుని కోపానికి గురవి చాలా కష్టాలు, నష్టాలు అనుభవించవలసి వస్తుంది. ఎవరు? దేవుని పిల్లలు. మీరేమీ అపరాధులుగా లేరా? ఇప్పుడు యూదుల మీద ఎంత విజయాన్ని సాధించారంటే మీరు చాలా నిరపరాధులు, వాళ్ళ అపరాధులు అనా? కాదండి, వీళ్ళు చాలా అపరాధులే. కానీ వాళ్ళ అపరాధాలను బట్టి దేవుడు వీళ్ళ చేతికి అప్పగించేయడం వల్ల వీళ్ళు యూదుల మీద ఎంత గొప్ప విజయాన్ని పొందుకున్నారు. మీరు కూడా చాలా అపరాధులుగానే ఉన్నారు అని చెప్పి హెచ్చరిస్తున్నాడు దేవుని ప్రవక్త వచ్చి. యెహోవా మహోగ్రత గనుక కాబట్టి మీరు కూడా దేవుని మహా ఉగ్రతకు గురైన వారే. కాబట్టి మీరు చెరపట్టినటువంటి వారి సొమ్మును, వారిని మీరు ఏం చేయండి, విడిచిపెట్టేయండి అని దేవుడు ప్రవక్త వచ్చి చెప్తున్నాడు. ఎవరితో? ఇశ్రాయేలీల సైన్యముతో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. కాబట్టి యూదుల యొక్క అపరాధాలు, యూదుల యొక్క పాపాలు, ఆహాజు యొక్క పాపము, ఆహాజు జనుల యొక్క పాపముల వల్ల ఏమయ్యారు? ఈరోజు వారు ఎట్టి గతి, అలాంటి గతి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవితాల్లో దేవుని వలన మనకు ఎటువంటి గతి పట్టాలంటే
చాలా గొప్ప గతి పట్టాలి. దేవుని పిల్లలకు దేవుని వలన చాలా గొప్ప గతి పట్టాలి తప్ప ఇలా యూదులకు పట్టిన గతి లాంటి గతి దేవుని పిల్లలకు ఎవరికి కూడా పట్టకూడదు ఎప్పుడూ కూడా, ఏ కాలంలోనైనా, ఏ దేశంలో ఉన్న దేవుని పిల్లలైనా సరే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని పిల్లలుగా భూమి మీద జీవించినంత కాలము ఎంతో జాగ్రత్త కలిగిన వారుగా జీవించి మనము దేవుని వలన ఆశీర్వదించబడాలి, మంచి స్థితికి మనం వెళ్ళాలి, దేవుడి యొక్క అమూల్యమైన రక్షణ నిత్య జీవాన్ని పొందుకోవాలి తప్ప ఆయన కోపానికి గురయ్యేలాగా ప్రవర్తించి, ఆయన కోపాన్ని రగిలించి, ఆయన ఉగ్రతకు గురయ్యి మనం అనవసరంగా ఎన్నో బాధలు తెచ్చుకుంటూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది క్రైస్తవుల జీవితాల్లో. కానీ ఎవ్వరము కూడా అలాగా ఉండడానికి వీల్లేదు. ఈ ఆహాజు చరిత్రలో ఇంకా రాయబడిన విషయాలు మనం నేర్చుకుందాం వచ్చే వారం కూడా. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మాకు నువ్వు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు సహాయించి, వాక్య ప్రకారమైన బ్రతుకులతో, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారమైన నడవడికతో, వాక్య ప్రకారమైనటువంటి జీవితాలతో నీకు ఇష్టలుగా మారి, నీకు ప్రియులుగా మారి, నీకు సంతృప్తికరమైనటువంటి వారుగా మారి, మేము అడగకపోయినా సరే మేము ఎన్నో ఆశీర్వాదాలు నీ ద్వారా పొందుకుని నీ అమూల్యమైన రక్షణకు, నీ అమూల్యమైన నిత్య జీవానికి మేము పాత్రలు అయ్యేలాగా మాకు అందరికీ సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.